ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో మానవ సంకల్పం ఎంతటి మహా అద్భుతాలను సృష్టిస్తుందో చెప్పడానికి చైనా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తోంది. సముద్రపు పోటు తీరాలను మింగేసినట్లే చైనాను కొన్నేళ్లుగా తీవ్రంగా వేధిస్తున్న ఎడారి కోత సమస్య సమీప భూములను ఇసుక దిబ్బలుగా మారుస్తూ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ప్రపంచంలోనే 6వ అతిపెద్దదైన గోబీ ఎడారితో పాటు తక్లమకన్ ఎడారిలో ఏటా వచ్చే భీకర ఇసుక తుఫాన్ల కారణంగా వందల ఎకరాల సారవంతమైన భూములు నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఈ ప్రకృతి విలయానికి భయపడి ఎడారి పరివాహక ప్రాంతాల్లోని లక్షలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లటంతో అక్కడ జనసాంద్రత కూడా భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో విస్తరిస్తున్న ఇసుక రాకాసికి అడ్డుకట్ట వేసేందుకు చైనా ప్రభుత్వం దాదాపు 5 దశాబ్దాల క్రితం అంటే 1978లో త్రినార్త్ షెల్టర్ బెల్ట్ ప్రోగ్రాం అనే ప్రతిష్టాత్మక హరిత గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ అరణ్య నిర్మాణ యజ్ఞంలో భాగంగా చైనా ఇప్పటి వరకు ఏకంగా 6,600 కోట్ల మొక్కలను నాటి ఎడారి అంచుల్లో మానవ నిర్మిత కృత్రిమ అరణ్యాలను విజయవంతంగా సృష్టించింది. ఈ బృహత్తర ప్రాజెక్టు కింద చైనాలోని 13 ప్రావిన్స్లలో విస్తరించి ఉన్న ఎడారి సరిహద్దుల వెంబడి సుమారు 4,500 కిలోమీటర్ల పొడవున చెట్లతో కూడిన ఒక రక్షణ కవచాన్ని నిర్మిస్తున్నారు. రాబోయే 2050 సంవత్సరం నాటికి ఈ లక్ష్యాన్ని 10,000 కోట్ల మొక్కలకు పెంచి మరింత విస్తారంగా పచ్చదనాన్ని పెంపొందించాలని చైనా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎడారి వాతావరణాన్ని తట్టుకుని నిలబడే తక్కువ నీటి అవసరంతో వేగంగా పెరిగే యూకలిప్టస్ వంటి ప్రత్యేకమైన మొక్కల రకాలను ఎంపిక చేసి నాటారు. ప్రభుత్వం కల్పించిన ఆర్థిక ప్రోత్సాహకాలతో స్ఫూర్తి పొందిన స్థానిక రైతులు, ప్రజలు సైతం స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ హరిత యజ్ఞంలో భాగస్వాములయ్యారు. 5 దశాబ్దాల క్రితం నాటిన చిన్న మొక్కలు నేడు మహావృక్షాలుగా రూపాంతరం చెంది ఉత్తర చైనా ప్రాంతంలో అటవీ విస్తీర్ణాన్ని 5% నుండి ఏకంగా 13.5% పెంచడం విశేషం. ఈ కృత్రిమ అడవుల వల్ల స్థానికంగా వర్షపాతం గణనీయంగా పెరగడమే కాకుండా ఒకప్పుడు జనజీవనాన్ని అతలాకుతలం చేసిన ఇసుక తుఫానుల తీవ్రత, వేగం కూడా బాగా తగ్గాయి. శాటిలైట్ సమాచారం ఆధారంగా పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనాల ప్రకారం ఈ మానవ నిర్మిత అడవులు సహజ సిద్ధమైన అడవుల కంటే దాదాపు 66% వేగంగా పెరుగుతూ పర్యావరణానికి తక్షణ ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. వాతావరణంలోని హానికర కార్బన్ డయాక్సైడ్ను ఇవి వేగంగా పీల్చుకుంటున్నప్పటికీ దీర్ఘకాలిక పర్యావరణ స్థిరత్వం కోసం కేవలం కృత్రిమ అడవులపైనే ఆధారపడటం సరికాదని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సహజ సిద్ధమైన అడవులు చాలా నెమ్మదిగా పెరిగినప్పటికీ అవి సుదీర్ఘకాలం పాటు జీవ పదార్థాన్ని పోగు చేసుకుంటూ ప్రకృతిలో శాశ్వతమైన సమతుల్యతను, జీవ వైవిధ్యాన్ని కాపాడతాయని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎడారి వైశల్యాన్ని కృత్రిమ పద్ధతుల్లో బలవంతంగా తగ్గించడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి కొత్త పర్యావరణ సవాళ్లు ఎదురవుతాయో పూర్తిగా ఊహించలేమని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ మానవాళికి సరికొత్త పర్యావరణ పాఠాలను నేర్పుతున్న చైనా గ్రేట్ గ్రీన్ వాల్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతం కొన్ని ఆఫ్రికా దేశాలు కూడా తమ ప్రాంతాల్లోని ఎడార్లలో పచ్చదనాన్ని తీసుకువచ్చేందుకు ఇలాంటి ప్రాజెక్టులనే అమలు చేస్తున్నాయి.